అప్పుడు ఇంకా మళ్ళీ అటో ఇటో మొన్నేమో మళ్ళీ అది ఇంకోటి ఇప్పుడైనా ఎక్కడ అవుతుంది ఈ లెక్క అయినా సరే. ఇప్పుడు ఇదేది మే నెల అంటే ఇంకా ఏ జూలై ఆగస్ట్ అవుతుంది మరి అప్పుడు పెడితే ఆ తర్వాత ఇంటర్వ్యూలు చాలా వస్తాయి కదా తతంగం. అవును అప్పుడు ఏడాది ఎండింగ్కి వెళ్ళిపోతుంది కదా. ఈలోపు ఆల్రెడీ కోర్టులో కేసులు వేస్తున్నారు కదా దాని మీద. ఇంకేం నడుతుంది ఏమంటే కోర్టులో కేసులు వేయడం వల్ల ఆగిపోయింది. దాని వెనకాల జగన్ కుట్రని ఏమైనా చెప్తారేమో. కోర్టు చెప్పేసినట్టుంది కదా సార్, ఆపలేమని, వాయిదా వేయలేము, పరీక్ష ఆపలేమంది, పరీక్ష ఆపలేమని. కానీ తుది నిర్ణయంలో దాంట్లో ఉంటదిగా. అది కదా సమస్య ఇక్కడ. అంటే వీళ్ళకి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ అయితే అయిపోయింది సంక్షేమాలకు సంబంధించి. ఎవరికైనా సరే 6 నెలలు కరెక్ట్ లెక్క. అంతే, ఏడాది ఎనఫ్. ఏడాది లోపు నువ్వేం సాధించావు? ఏ ఒక్కటి సాధించలేదు కదా. పెన్షన్ ఇవ్వడం, పెన్షన్ పెంచడం జగన్ కూడా స్టార్టింగ్ నుంచినే పెంచాడు. తను చెప్పినట్టు తను పెంచాడు, వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు పెంచారు. కానీ ఒకటి సార్ చిన్న డౌట్, జనాలకు కూడా అదే డౌట్. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు సంక్షేమం ఏడాదిలో నవరత్నాల గురించి మొత్తం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఆయనకి అప్పుడు కరోనా వరుసగా 2 సార్లు వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. కానీ గెయిన్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఒక రకంగా అలాంటిది ఏమీ లేదు. అయినా సరే ఎందుకు చేయలేకపోతున్నారంటే నిధులు సర్దుబాటు కావట్లేదా, లేదంటే వీళ్ళు నిన్న చెప్తున్నట్టు లోటు బడ్జెట్ అప్పుల పాలు చేసేసారు. నిన్న ఆయన ఎవరో అన్నారు 10.5 లక్షల, బుచ్చి చౌదరి గారు అనుకుంటా, 10.5 లక్షల కోట్ల బడ్జెట్ అప్పుతో మనం అధికారంలోకి వచ్చేవని. కరెంట్ ఛార్జీలు మేము పెంచమన్నాం, పెంచలేదు, పెరిగింది అసలు మాకు సంబంధం లేదని కూడా తేల్చి చెప్పేశారు. జరిగే తప్పులన్నీనేమో